సరే ఇప్పుడు క్రైసిస్ అంటున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంకులో. మరి ఈ క్రైసిస్ వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా? బేసికల్గా చైర్మన్ పోస్ట్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ అండి. న్యాచురల్ గానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ గా ఉన్న అంటే సార్ ఒక చైర్మన్ ఉద్యోగానికి రాజీనామా చేస్తే అది క్రైసిస్ ఎలా అవుతుంది సార్? డెఫినెట్ గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి రాజీనామా చేసిన పర్సన్ నాలాగా నీలాగా చిన్న ఎంప్లాయీస్ కాదు. ఒక కంపెనీ రన్ చేసే అతను ఐఏఎస్ ఆఫీసర్. ఆయన వాళ్ళు ఆర్బీఐలో వర్క్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అండి, చిన్నోళ్ళేం కాదు. ఓకే, అలాంటి పెద్ద వ్యక్తి వాల్యూస్ బాగలేదు, ఎథిక్స్ బాగలేదు అని ముద్రేసి మరి బయటకు వెళ్తున్నప్పుడు న్యాచురల్గానే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వస్తాయి. కానీ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్కి ఫండమెంటల్కి ఏమైనా తేడా ఉంటుందంటే స్టాక్ ప్రైస్ మూవ్ తేడా ఉంటుంది తప్ప ఫండమెంటల్ తేడా ఏమి ఉండదండి. అందుకని కంపెనీ ఫండమెంటల్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి సాక్షాత్ ఆర్బీఐలో స్టేట్మెంట్ ఇస్తున్నారు, బోర్డు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇప్పటికిప్పటికీ ఫండమెంటల్ తేడా ఏం లేదు ఫండమెంటల్ వైజ్, బట్ ఎథికల్గా వైజ్ తేడా వస్తుంది. మనం ఏదైనా స్టాక్ని అనలైజ్ చేసినప్పుడు క్వాలిటీ పారామీటర్లు, క్వాంటిటీ పారామీటర్ 2 రకాలు తీసుకుంటాం. క్వాలిటీ పారామీటర్లు ఏంటంటే ఎథికల్ ఇష్యూస్, ఎథికల్ అంటే చైర్మన్ మంచి వాళ్ళు ఉంటాం, ఆ కంట్రీలో పొలిటికల్ మ్యాటర్ స్టేబుల్ గా ఉంటాం, అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటాం, ఇవన్నీ క్వాలిటీ. వాటిని క్వాంటిఫై చేయలేవు అనమాట క్వాలిటీ పారామీటర్లు. క్వాంటిటీ అంటే ఏంది? బ్యాలెన్స్ షీట్ పారామీటర్లు. ఇవి బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్ అండి, అందులో నో బడీ క్వశ్చన్ దెమ్ అనమాట. బ్యాలెన్స్ షీట్ వైజ్ వెరీ స్ట్రాంగ్. అందుకని ఇది నిజంగా క్రైసిస్ అంటే షేర్ హోల్డర్ పాయింట్ ఆఫ్ లో అయితే ఇది క్వశ్చన్ చేయాలి, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేదని. బట్ ఫండమెంటల్ వైజ్ అయితే ఇది మంచి కంపెనీ. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈ ఒక్క ఇష్యూ మీద కంపెనీలో డిస్కౌంట్ చేయొచ్చా, క్లోజ్ చేసుకోవచ్చు అంటే అవసరం లేదు. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 5 years లోలో ఉంది. ఈ టైంలో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు ఈ ప్యానిక్ చూసేసి, ఎందుకంటే ఫండమెంటల్ ఇంకా షేక్అవుట్ అవ్వలేదు కాబట్టి. మనం ఎప్పుడైనా ఏదైనా కంపెనీ ఫండమెంటల్గా ఏదైనా షేక్అవుట్ అయితే అప్పుడు ఆలోచించాలి. అందుకని రిజల్ట్స్ చూసేసి, రిజల్ట్స్ బాగలేకపోతే మేనేజ్మెంట్ కామెంటరీని బాగలేకపోతే అప్పుడు మనం డిసిషన్ తీసుకోవాలి తప్ప ఒక క్రైసిస్ నుంచి మనకు తీసుకోవడం కుదరదు. బట్ స్టిల్ దట్ ఈస్ వెయిటేజ్. చైర్మన్ స్పీచ్ కి ఒక వెయిటేజ్ ఉంటుంది, ఆ రిజన్ కి ఒక వెయిటేజ్ ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ ఉద్యోగులు సేఫ్ అంటారు. ఎంప్లాయ్మెంట్ కి దీనికి సంబంధం లేదండి, ఎందుకంటే ఫండమెంటల్ వల్ల కంపెనీకి లాసులు వస్తుంటే లాసులు తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీస్ కౌంట్ తగ్గిస్తారు, అది ఒరిజినల్ గా. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రఫ్ గా 500 బ్రాంచ్లు ఓపెన్ చేస్తారు ఇండియా మొత్తం మీద. వాళ్ళు ఓపెన్ చేసుకుంటే పోతున్న తగ్గట్లేదు వాటిని. అందుకని వాళ్ళు బ్రాంచెస్ ని క్లోజ్ చేస్తుంటే అప్పుడు ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు, లాసుల్లో వస్తుంటే అప్పుడు ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ న్యూస్ వల్ల ఎంప్లాయీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఓవరాల్ గా అన్ని సెక్టర్లు ఏఐ వచ్చేస్తుంది, కొత్త ఎంప్లాయ్మెంట్ అంత ఈజీ క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి అన్ని బ్యాంకులాగా ఈ బ్యాంకులో కూడా మోర్ ఇంపార్టెన్స్ ఏఐకి ఇచ్చేసి లెస్ ఇంపార్టెన్స్ అంతా న్యూ రిక్రూట్మెంట్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది. అలాగని చెప్పి వాళ్ళ నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ ఏం రాలేదు. కాబట్టి మనం ఏదైనా ఎంప్లాయీస్ దీనివల్ల తగ్గిపోతారు అనుకోవటం మన హైప్ తప్ప మ్యాటర్ అయితే లేదు. ఒక స్టాక్ అనలిస్ట్గా మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆయన రాజీనామా చేశారు, మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది? బేసికల్గా ఏదైనా సరే ఒక రాజీనామా చేయడం అనేది బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా కాదు. పోయేటప్పుడు దాన్ని ట్యాగ్ వేసి మరి అంటే ఎథికల్ గా వాల్యూస్ పరంగా నాకు నచ్చింది అది రన్ అవ్వట్లేదు అంటం అనేది ఒకటి ఆయనకి బోర్డుకి ఉన్న డిఫరెన్స్ కనపడుతుంది క్లియర్ గా. దాన్ని టాలరేట్ చేయలేక, దాన్ని హ్యాండిల్ చేయలేక వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చు. రెండోది చైర్మన్ లాగా ఉండి 2 years నుంచి కంపెనీలో జరిగే విషయాలు నీకు నచ్చలేదు అంటే ఈ విషయం ముందే చెప్పేయచ్చు కదా బోర్డుకి. 2 years టైం ఎందుకు తీసుకున్నావు నువ్వు? చిన్నోడేం కదా, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే చాలా పెద్ద. అంటే ఇప్పుడు ఈ టైంలో, ఈ యుద్ధం జరుగుతున్న టైంలో, ఆర్థిక వ్యవస్థ కొంచెం సంక్షోభంలో కూడుకున్న టైంలో ఇలా రాజీనామా చేయడం నేను అదే అంటుంది, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ని దాన్ని పర్సనల్ గా చూడాలి తప్ప ఈ టైంలో నువ్వు ఇంకొంచెం మోర్ స్ట్రెస్ పెట్టకూడదు. రెండోది యుద్ధానికి కంపెనీలకు సంబంధం ఏంటంటే ఏం లేదు, ఎందుకంటే ఇది ఫైనాన్స్ కంపెనీ, అది యుద్ధం అది వేరు. 5,000 కంపెనీలో ఒక కంపెనీ ఇది అంతే, యుద్ధం సంబంధం లేదు. అండ్ బ్యాంకు వ్యవస్థలో అది స్ట్రాంగ్ బ్యాంక్. కాకపోతే ఆయన రైజ్ చేసిన ఇష్యూ బాగాలేదు, రిజైన్ చేయడం తప్పు కాదు. ఈ కంపెనీలో ఎవరో రిజైన్ చేస్తాను ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో, బట్ రైజ్ చేసి పోయే ఇష్యూ మొత్తం చిన్నదైతే కాదు. ఎథికల్ గా బాగాలేదని చెప్పి వెళ్తున్నాడు, వాల్యూస్ పరంగా బాగాలేదంటున్నాడు, అవేంటి చెప్పలేదు ఎగ్జాక్ట్లీ కూడా. బహుశా ఆయనకి బోర్డుకి ఏదో మనస్పర్ధలు వచ్చినాయి కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు అలా అనుకోవచ్చు. ఏదైనా కానీ హెచ్డిఎఫ్సిలో జరిగిన ఈవెంట్ వల్ల ఆ స్టాక్ మార్నింగ్ 1,00,000 కోట్ల మైనస్లో ఓపెన్ అయింది, 10% దగ్గర ఓపెన్ అయింది. 11 లక్షల కోట్ల కంపెనీ ఒక్కరోజే 1,00,000 కోట్లు లాస్ అవడం చాలా పెయిన్ఫుల్ మ్యాటర్. అది తర్వాత రికవర్ అయ్యి -5లో క్లోజ్ అయింది. నిన్న ఎంటైర్ మార్కెట్ రికవర్ అయినా సరే హెచ్డిఎఫ్సి -2లో ఉంది నిన్న కూడా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎనఫ్ డామేజ్ జరిగిందని అర్థం. కొత్త రాజీనామా వల్ల ఎనఫ్ డామేజ్ జరిగిందని అర్థం. అది ఫిల్ అయినా సరే మచ్చ అయితే ఎప్పటికీ ఉంటుంది. అది ఫిల్ అయినా సరే ఇండియాస్ నెంబర్ 1 కార్పొరేటివ్ బ్యాంకులో ఏదో ఇష్యూ ఉన్నాయంట అనే మచ్చ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అందుకని ఇప్పుడు దాకా ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ లో ఇష్యూస్ ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్ లో ఇష్యూస్ ఉన్నాయి, ఇండస్ బ్యాంక్ లో ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ చెన్నై అయిపోయినాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుందా? డెఫినెట్ గా చూపించింది, అదే నేను అంటుంది. ఇక ముందు మోర్ స్ట్రిక్టర్ రూల్స్ వస్తాయి,
ఆర్బీఐలో ఇంకా కంట్రోల్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే ఇండియాలో ఆర్బీఐ చాలా స్ట్రాంగ్, అంటే బ్యాంక్ చాలా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెడతా ఉంటుంది. కాబట్టి మిగతా కంట్రీతో పోల్చుకుంటే ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థ, పర్టికులర్ ఫైనాన్స్ వ్యవస్థ మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ కాకపోతే ఆయన రైజ్ చేసిన ఇష్యూస్ బాగలేవు కాబట్టి ఫస్ట్ టైం కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ మీద క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే చిన్నాటిలో ఆ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ లేదంటే మనం లైట్కి తీసుకోవచ్చేమో, కానీ ఇండియాస్ నెంబర్ 1 ప్రైవేట్ బ్యాంక్లో ఇష్యూస్ లైట్కి తీసుకోలేము. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.